రాజకీయాల్లో పాలసీలపై విమర్శలు చేసుకోవచ్చు. ఏదైనా ఉంటే సబ్జెక్టు మీదే విమర్శలు చేసుకోవాలి. అంతే తప్ప వ్యక్తిగత దూషణలకు చోటు లేదు. కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయాలలో ప్రత్యర్థులు అనే పదం పోయి శత్రువులు అనే కొత్త రకం రాజకీయం మొదలైంది. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో అయితే పచ్చి బూతులతో వైసీపీ నేతలు రెచ్చిపోయేవారు. వాళ్లలో ఆ నాయకుడి నోటి దురుసు ఒక రేంజ్లో ఉండేది. పుట్టుకను సైతం అవమానకరంగా మాట్లాడినా జగన్ ఖండించలేదు. జగన్ కళ్లలో ఆనందం కోసం నాడు అడ్డగోలుగా రెచ్చిపోయిన ఆ నాయకుడు కూటమి వచ్చాక జైల్లో ఊచలు లెక్కబెట్టాడు. ఇప్పుడు ఆయన బయటికి కూడా రావడం లేదు. మరి ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనా? ఇంతకు ఎవరా నేత? రాజకీయాల్లో ప్రత్యర్థులుగానే ఉండాలి తప్ప శత్రువులుగా ఉండకూడదు. కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2019లో అధికారంలోకి వచ్చి రాగానే జగన్ ఏం చేశారో గుర్తు తెచ్చుకుందాం. పదవిలో కూర్చున్నది మొదలు కక్ష సాధింపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. తొలి 6 నెలల్లోనే ఆత్మహత్య చేసుకునే స్థాయిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వేధింపుల నుంచి చంద్రబాబు అరెస్టు వరకు జగన్ పాలన ఎలా ఉండేదో చిన్న పిల్లలను అడిగినా చెప్పే పరిస్థితి. మధ్యలో ఎంతమందిపై కేసులు పెట్టారో, ఎన్ని రకాలుగా వేధించారో లెక్కేలేదు. నిజానికి వైసీపీ హయాంలో అరాచకాలకు సంబంధించి పెద్ద నాయకులపై చర్యలే తీసుకోలేదు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి సూత్రధారులుగా పోలీసులు నిర్ధారించిన వారికి కూడా ముందస్తు బెయిలు లభించింది. వైసీపీ హయాంలో లాగా వారిని పోలీసులు అర్ధరాత్రి గోడలు గేట్లు దూకి అరెస్టు చేయలేదు. ఇక వల్లభనేని వంశీ గురించి చెప్పక్కర్లేదు. ఆయన నోటి దురుసు అందరూ చూశారు. చాలా కాలం జైల్లో ఉన్నారు వంశీ. వల్లభనేని వంశీని అరెస్టు చేసింది నియోజకవర్గ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కాదు. ఆ దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వాపసు తీసుకునేలా చేశారనే అరెస్టు చేశారు. అత్యంత జుగుప్సాకర భాష వాడుతూ ప్రతిపక్ష నేతలను దూషిస్తూ వీడియోలు పోస్టు చేస్తూ జగన్ను కీర్తించే శ్రీరెడ్డిని కూడా ఇంతవరకు టచ్ చేయలేదు కూటమి సర్కార్. అయితే వల్లభనేని వంశీ లోకేష్ గురించి ఏం మాట్లాడారో లోకమంతా చూసింది. అటు కొడాలి నానిని కూడా ఇంకా టచ్ చేయలేదు. అయితే జైల్లో ఉండొచ్చిన వల్లభనేని వంశీ ఇప్పుడు బయటకు రావడం లేదు. దీంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనా అన్న ప్రచారం మొదలైంది. 2 దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ జీవితం వల్లభనేని వంశీదే. ఆయన 2004లో విజయవాడ పార్లమెంటు టికెట్ ఆశించారు. కానీ టీడీపీ నుంచి అశ్విని దత్ దక్కించుకున్నారు. వంశీ ఆ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసి పెట్టారు. ఆయనలోని డైనమిక్ నేచర్ని గమనించిన టీడీపీ పెద్దలు 2009లో అదే విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చారు. కానీ ఓటమి పాలయ్యారు. ఈ 2 సార్లు కాంగ్రెస్ తరపున లగడపాటి రాజగోపాల్ ఎంపీగా గెలిచారు. ఇక 2014లో ఆయనకు గన్నవరం అసెంబ్లీ టికెట్ ఇస్తే మంచి మెజార్టీతో గెలిచారు. 2019లో వైసీపీ ఊపులో సైతం ఆయన తన సీటుని నిలబెట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. ఇన్ని చేసిన ఆయన 2019 తర్వాత వైసీపీలోకి చేరడమే రాజకీయంగా తీసుకున్న రాంగ్ డిసిషన్ అని ఆయన గురించి తెలిసిన వారు అంటారు. అయితే అప్పటికీ అది కరెక్ట్ డిసిషన్ అనేవారు లేకపోలేదు. మొత్తానికి వైసీపీలో చేరి వంశీ చేసింది ఏంటయ్యా అంటే జగన్ మెప్పు పొందడం కోసమో లేదంటే మంత్రి పదవి ఇస్తారన్న ఆశో తెలియదుగాని వైసీపీ అధినేత కళ్లల్లో ఆనందం కోసం టీడీపీ పెద్దలను తెగ తిట్టేవారు. భువనేశ్వరిపై వంశీ చేసిన కామెంట్లతో ఒక్కసారిగా కలకలం రేగింది. అత్యంత జుగుప్సాకరమైన రీతిలో వల్లభనేని వంశీ మాట్లాడడంతో టీడీపీ హిట్ లిస్టులోకి చేరారు. వంశీపై చాలా కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ అయ్యాక కొన్ని కేసులు నమోదయ్యాయి. చాలా కాలం జైల్లో ఉన్నారు. జైలు నుంచి కొద్ది నెలల క్రితం బయటకు వచ్చిన వంశీ ఊసు మాత్రం ఎక్కడా లేకుండా పోయిందే. ఆయన ఏమి చేస్తున్నారు అన్నది కూడా తెలియడం లేదు. అయితే వంశీ ఆరోగ్యం బాగోలేదని ఆయన కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకుంటారని అప్పట్లో చెప్పుకున్నారు. గతంలోనే వంశీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. కొన్ని ఫోటోలలో అయితే వంశీ అనారోగ్యంగా ఉన్నట్లే కనిపించారు. ఇవన్నీ పక్కన పెడితే వంశీ రాజకీయంగా ఇప్పుడు ఏం చేస్తారు అన్నది చర్చగా మారింది. గన్నవరం నుంచి 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచిన వంశీకి అక్కడ మంచి పలుకుబడి ఉంది. ఆయన అనుచరులు, అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. వైసీపీ కూడా గన్నవరం ఇన్ఛార్జి విషయంలో వంశీనే అనుకుంటూ ముందుకు సాగుతుంది.
గతంలో వంశీ ప్లేస్లో కొత్త ఇన్ఛార్జీలను పెడతారని వార్తలు వచ్చినా ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. ఈ 3.5 ఏళ్లలో వల్లభనేని వంశీ పెద్దగా నోరు మెదిపే అవకాశమైతే కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. కుటుంబ సభ్యులైతే రాజకీయాల జోలికి పోవద్దని ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. అంతేకాదు శ్రేయోభిలాషులు కానీ ఆయన హితాన్ని కోరేవారు కానీ ఇదే మాట చెబుతున్నారట. వ్యాపారాలు చేసుకోమని సూచిస్తూనే ఇక రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేయడం బెటర్ అని అంటున్నారట. అయితే వంశీ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తప్పకుండా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తారు అని అభిమానులు అంటున్నారు. ఆయనకు కండిషన్లతో కూడిన బెయిల్ రావడం వల్లనే రాజకీయాల గురించి మాట్లాడటం లేదు తప్ప మళ్లీ యాక్టివ్ అవుతారని వంశీ అభిమానులు ఆశగా ఉన్నారు. అయితే వంశీ గన్నవరం వైపే చూడడం లేదని మరోవైపు చర్చ సాగుతుంది. వైసీపీ మాత్రం వంశీ మీద నమ్మకంతోనే ఉన్నారని అంటున్నారు. వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదలయ్యి 2 నెలలు పైనే అవుతుంది. అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. వంశీపై 11 కేసులు నమోదు కావడంతో దాదాపు 137 రోజుల పాటు విజయవాడ జిల్లా జైల్లోనే ఉన్నారు. కొన్ని కేసులు ముందస్తు బెయిల్, మరికొన్ని కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ లభించింది. పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలన్న షరతులను ఆయన పాటిస్తున్నారు. అంతే తప్ప రాజకీయాల జోలికి మాత్రం పోవడం లేదు. అదే సమయంలో జైలు నుంచి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ను కలిసిన తర్వాత మళ్లీ కనిపించకుండా పోయారు. జైల్లో ఉన్న సమయంలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి రావడంతో ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తిరిగి గన్నవరం నియోజకవర్గానికి వల్లభనేని వంశీ వస్తారని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న వంశీ ఆరోగ్య పరీక్షలు తరచూ చేయించుకుంటున్నారని అంటున్నారు. మొత్తం మీద వంశీ రాజకీయాలను వదిలేస్తారన్న ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. ఇందులో నిజమెంత అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.